అసలు యూట్యూబ్ అని ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్ చేసింది ఎవరో మీకు తెలుసా? ఎలా సక్సెస్ అయిందో మీకు తెలుసా? మీరెప్పుడన్నా ఆలోచించారా? మీ అందరికీ తెలుసు యూట్యూబ్ అనేది ఈరోజు ఇంత పెద్ద ప్లాట్‌ఫార్ము. కొన్ని వేల, లక్షల, కోట్ల మందైతే ఈరోజు యూట్యూబ్ చూస్తున్నారు. ఈ యూట్యూబ్‌నే మెయిన్ సోర్స్‌గా అంటే ఒక జాబ్‌లాగా చేసుకొని సంపాదిస్తూ ఎంతమంది బతుకుతున్నారో మీకు తెలుసు ఈరోజు. అసలు ఈ యూట్యూబ్‌ని క్రియేట్ చేసింది ఒక 3 మెంబర్స్. ఆ 3 మెంబర్స్ ఎవరంటే పేపల్ అనే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళనమాట. వాళ్ళేమనుకున్నారంటే పబ్లిక్‌కి కొత్తగా ఏమన్నా చేయాలి, కొత్తగా ఏమన్నా క్రియేట్ చేయాలి అని ఈ యూట్యూబ్ అనే అప్లికేషన్‌ని క్రియేట్ చేశారు. వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇదొచ్చి ఒక డేటింగ్ యాప్‌లాగా క్రియేట్ చేశారు. డేటింగ్ యాప్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ముక్కు ముఖం తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో కలుసుకుంటారు. ఆ ఫోటోస్ అండ్ వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటారు. రియల్ మీట్ అయ్యి లవ్ చేసుకోవడం, అలాగే మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారనమాట. దీన్ని డేటింగ్ యాప్ అంటారు. వాళ్ళనుకోని క్రియేట్ చేసింది డేటింగ్ యాప్. ఈ యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు అప్పట్లో ఎవరు వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళు కాదనమాట. వీళ్ళు వెయిట్ చేసి చేసి వీళ్ళకి మెంటలొచ్చి ఇంగ ఇవేవి అయ్యే పనిలా లేవని చెప్పి వీళ్ళే కొంతమంది జనాల దగ్గరికి వెళ్ళి మేము మీకు $20 డబ్బులిస్తాము. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయండి యూట్యూబ్‌లో అని చెప్పేవాళ్ళనమాట. అలా కొంతకాలం తర్వాత ఈ యూట్యూబ్ అని అందరికి తెలియడం వల్ల వీళ్ళేం చేశారంటే యూట్యూబ్‌లో డేటింగ్ వీడియోస్ కాకుండా వాళ్ళకి నచ్చిన వీడియోస్ వాళ్ళు అప్‌లోడ్ చేసేవాళ్ళనమాట. వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు మైండ్ బ్లాక్ వీళ్ళకి. ఏందబ్బా మనం మనం క్రియేట్ చేసిందేంది? వీళ్ళు అప్‌లోడ్ చేసేదేంది అని వీళ్ళు షాక్ అనమాట. ఇక్కడే యూట్యూబ్ వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియానే యూట్యూబ్ తలరాతనే మార్చేసిందనమాట ఈరోజు. ఆ ఐడియా ఏమంటే మనం అనుకున్న వీడియోస్ వీళ్ళు అప్‌లోడ్ చేయరు. వాళ్ళకి నచ్చిన వీడియోసే వీళ్ళు అప్‌లోడ్ చేస్తారని వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది మైండ్‌లో. ఈ యూట్యూబ్ వాళ్ళు కొన్ని రోజులు బాగా జనాల్ని అనలైజ్ చేసి వాళ్ళు ఎలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు? ఏ ఏ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అప్‌లోడ్ చేయడానికి అని అనలైజ్ చేసి వీళ్ళేం చేశారంటే, వాళ్ళు అప్‌లోడ్ చేసే విధంగా మనమెందుకు జనాలకి తగ్గట్టుగా మనం మారకూడదని చెప్పి వీళ్ళు ఈ వీడియో ప్లాట్‌ఫార్మ్ లాగా చేంజ్ చేశారనమాట. డేటింగ్ వెబ్‌సైట్ నుంచి వీడియో ప్లాట్‌ఫార్మ్ లాగా చేంజ్ చేశారు యూట్యూబ్‌ని. ఈరోజు మనం చూస్తున్నాం కదా యూట్యూబ్. ఈ యూట్యూబ్ అనేది ఇంత స్టోరీ ఉంది దీని ఎనకల. వాళ్ళు డేటింగ్ యాప్ అని తెస్తే మనకు నచ్చిన వీడియోస్ అప్‌లోడ్ చేసేవాళ్ళం. ఆ వీడియోస్ విపరీతంగా వైరల్ అయిపోయేవి. ఆ తర్వాత యాడ్స్ అని, మూవీ ట్రైలర్స్ అని చెప్పి, సాంగ్స్ అని చెప్పి రకరకాలుగా రిలీజ్ చేసేవాళ్ళు. ఇంకా ఈరోజు యూట్యూబ్ అనేది ఎంత డెవలప్ అయిందో ఇంక మీకు పర్టిక్యులర్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదనమాట యూట్యూబ్ హిస్టరీ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్. ఇలా యూట్యూబ్ బాగా వైరల్ అవ్వడం వల్ల గూగుల్ కంపెనీ వచ్చి యూట్యూబ్‌ని కొనుక్కుంది. యూట్యూబ్‌ని గూగుల్‌లో మెర్జ్ చేసిందనమాట అప్పట్లోనే. ఆ తర్వాతైతే గూగుల్ వచ్చి యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయితే తీసుకొచ్చింది. ఇంగా కంటెంట్ క్రియేటర్స్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. ఈరోజు మీరు చూస్తున్నారు ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ బయటకొచ్చారో.